గల్ఫ్ పరిణామాల నేపథ్యంలో చమురు వినియోగం తగ్గింపుతో పాటుగా పలు పొదుపు సూత్రాలను సూచించిన ప్రధాని మోదీ ఆ దిశగా తానే ఆచరణ కూడా స్టార్ట్ చేశారు. మోదీ తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యని భారీగా తగ్గించేశారు. కేవలం 2 వాహనాల కాన్వాయ్తోనే ఇవాళ ప్రధాని మోదీ పయనించారు. ప్రధాని కాన్వాయ్లో సాధారణంగా అనేక భద్రతా సహాయక వాహనాలుంటాయి. వీటిలో ఎస్యూవీలు, భద్రతా ఎస్కాట్ వాహనాలు, అంబులెన్స్లు, టెక్నాలజీ సంబంధిత సహాయక వాహనాలు ఉంటాయి. అయితే ఇప్పుడు వాటిని భారీగా కుదించేశారు. అయితే మోదీ బాటలోనే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా పయనించారు. రాజ్నాథ్ సింగ్ కాన్వాయ్లో కూడా వాహనాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రధాని నిర్ణయం వెలువడిన వెంటనే అమిత్ షా తన కాన్వాయ్ని 11 వాహనాల నుంచి 5కి కుదించారు. మరోవైపు ప్రధాని మోదీ సూచనల్ని అందరూ పాటించాలన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు కాన్వాయ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నారు. 10 వాహనాలు వెనక ఫాలో కావడం సరికాదని, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలని కామెంట్ చేశారు. యుద్ధ ప్రభావం ఎదుర్కొనే చర్యలపై రేపో ఎల్లుండో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది అన్నారు. మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ గోపీకృష్ణ. సో ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులు, ఇప్పుడు లేటెస్ట్ గా సీఎం చంద్రబాబు కూడా చేసిన స్టేట్మెంట్ నేపథ్యంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అన్నది ప్రజలందరికీ కూడా మెల్లిమెల్లిగా అర్థమవుతున్నట్టుంది. ఖచ్చితంగా ఇంధన పొదుపు లక్ష్యంగా దేశ ప్రధాని తన పొదుపు చర్యల్ని ప్రారంభించారు. అందులో భాగంగా తన వాహన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. సుమారు 10 నుంచి 12 వాహనాల కాన్వాయ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఉంటుంది. ఇందులో సెక్యూరిటీ వాహనాలతో పాటుగా ఇటు హై లెవెల్ ముఖ్యంగా భద్రతకు సంబంధించి బ్లూ బుక్ రికార్డ్స్ ఆధారంగా ఎస్పీజీ భద్రతను కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇటు రేంజ్ రోవర్ వాహనాన్ని ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వినియోగిస్తున్నారు. అందులో ఒకటి సేమ్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు 2 ఉంటాయి. అలాగే జామర్ వెహికల్, అంతేకాకుండా ఎస్పీజీ సెక్యూరిటీకి సంబంధించిన వెహికల్ ఫార్చునర్, బెంజ్, BMW, అలాగే రేంజ్ రోవర్, ఇటువంటి వెహికల్స్ని ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా రీత్యా ఉపయోగించడం జరుగుతుంది తన కాన్వాయ్లో. ఇప్పుడు కేవలం 2 వాహనాలకు వాటిని కుదించడం జరిగింది. ఈరోజు 2 వాహనాల కాన్వాయ్లో ఆయన ప్రయాణించడం జరిగింది. అలాగే ఆయనతో పాటుగా కేంద్ర మంత్రులు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటుగా మిగతా కేంద్ర మంత్రులు కూడా ప్రధాని పిలుపుని ముఖ్యంగా నేతలు పాటించినప్పుడే ప్రజలు వాటిని అమలు చేయడం, అలాగే ప్రజలు కూడా వాటిని పాటించడం చేస్తారు. కాబట్టి ముందు తాము మారకుండా మిగతా అంశాలన్నింటినీ కూడా ప్రజల్ని మారమని చెప్పడం ఎంతవరకు సమంజసం ఉద్దేశంలో భాగంగానే మొదట ప్రధాని నరేంద్ర మోదీనే తన వాహన కాన్వాయ్ని తగ్గించుకోవడం, దానికి ఆదర్శంగా తీసుకుని కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా ఉన్నత స్థాయి నేతల నుంచి ముఖ్యంగా ఈ ప్రక్రియ మొదలైతే ప్రజలకు కూడా వీటిని అలవర్చుకుంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూటిలైజ్ చేయడం కానీ, ఇటు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళడం కానీ, ఎందుకంటే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. గడిచిన 70 రోజుల్లో ఈ పశ్చిమాసియా, అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల చమురు సంస్థలకు ఇటు రోజుకి 1000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా నష్టాల్లో నడుస్తున్న పరిస్థితి. చమురుదారులు ముఖ్యంగా దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ ధర, బ్యారెల్ ధర $105 వ్యక్తం అవ్వట్లేదా? ఆన్ ది అదర్ హ్యాండ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రధాని కూడా చెప్పినట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్ తో ఆయన కాన్వాయ్ ని రీప్లేస్ చేసే ఆలోచన కూడా ఏమన్నా చేస్తున్నారా? ముందు ఎలా సాగబోతోంది కాన్వాయ్? ప్రధాని భద్రత, ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రధానికి భద్రత ఉంటుంది. ఈ భద్రత అనేది బ్లూ బుక్ నిబంధనల ప్రకారం భద్రతని పాటించడం జరుగుతుంది. ఎక్కడా కూడా భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండానే ఇటు ఈ కాన్వాయ్లో ప్రధానికి సెక్యూరిటీని కల్పించడం జరుగుతుంది. దానికి కావాల్సిన చర్యలను కూడా ఎస్పీజీ తీసుకుంటున్నట్లుగా ప్రధాని కార్యాలయం వెల్లడించడం జరిగింది. భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేదు. కేవలం కాన్వాయ్ని కుదించారు. కాన్వాయ్కి ముందుగా వెళ్లే పోలీస్ వాహనాలు, పైలట్ వాహనాలు, ఇవి యాజ్ యూజువల్గా రూట్ చెకింగ్స్ ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఆల్రెడీ లుటైన్స్ ఏరియా ఢిల్లీలో, అలాగే ఢిల్లీ బయటకు వెళ్ళినప్పుడు కూడా వివిధ రాష్ట్రాల పర్యటన సందర్భంగా కూడా అక్కడ స్టేట్ పోలీసులు, అలాగే ఎస్పీజీ ప్రొటెక్షన్ని కల్పిస్తూనే ఉంటాయి. భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండానే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ప్రధాని భద్రతకి ముఖ్యంగా ముప్పు వాటిల్లే విధంగా ఎక్కడ కూడా వ్యవహరించడం జరగదు. ఈ ముఖ్యంగా ప్రజలకు దీన్ని ఒక అవగాహన కల్పించే విధంగా, ప్రజలు కూడా దీన్ని పాటించే విధంగా
పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూటిలైజ్ చేసుకునే విధంగా మెట్రో అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, సో ఎలక్ట్రిక్ వాహనాలని కూడా ప్రధాని కాన్వాయ్లో చేర్చాలి అని చెప్పి సూచించారు. కానీ ఎటువంటి కొత్త వాహనాలని కొనొద్దని చెప్పి కూడా సూచించడం జరిగింది. సో ఇప్పటికే మినిస్టీరియల్ వైజ్గా అలాగే ఇక్కడ పార్లమెంట్లో ఎంపీలకు ముఖ్యంగా కార్ పూలింగ్ వ్యవస్థ ఉంది. ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలంటే వాళ్ళు ఒకవేళ కార్ కావాలనుకుంటే కనుక ఎలక్ట్రిక్ వాహనాన్ని పార్లమెంట్ సిబ్బంది తమ ఎంపీల ఇళ్లకు పంపించి సో వాళ్ళు ఆ వాహనంలో, ఢిల్లీలో పొల్యూషన్ సమస్య కూడా ఉంటుంది కాబట్టి సో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరుగుతుంది. ఢిల్లీలో ఈవీ పాలసీ కూడా నెక్స్ట్ 2030 నుంచి ఎటువంటి 2 వీలర్స్ కూడా ముఖ్యంగా పెట్రోల్ వాహనాలు అనేవి ఉండవు, ఇక కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉంటాయి. అలాగే ఈవీ పాలసీలను కూడా కేంద్రం అభివృద్ధి చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఈ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, అలాగే ఈ చమురు ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ ఎనర్జీ కూడా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో పిఎం సూర్యఘర్ లాంటి పథకాలను కూడా కేంద్రం ఇంట్రడ్యూస్ చేస్తున్న నేపథ్యంలో సో అన్ని రకాలుగా కూడా ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చే విధంగా, అలాగే ఇటు మనం రష్యా నుంచి ఇప్పుడు ఇతర దేశాల నుంచి, ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గాయి కాబట్టి మిగతా దేశాలకి అధిక మొత్తాన్ని చెల్లించి నష్టాల పాలవలసి వస్తుంది కాబట్టి సో వికసిత్ భారత్లో దీన్ని కూడా ఒక కీలక అంశంగా తీసుకుంటూ ఈ పొదుపు చర్యల్ని, ఆదా చర్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీన్ని మిగతా వాళ్ళు కూడా ప్రస్తుతం అవలంబిస్తున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు కూడా ఈ పొదుపు ఇంధన ఆదా చర్యల్ని అవలంబిస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ గోపి.